అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కడిగిన ముత్యం. రచయిత లతా పాలగుమ్మి గారు. ఇక కథలోకి వెళితే, వదినా ఏంటి మీ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరిందటగా అని పక్కింటామె అడుగుతుంటే, అవునొదినా అని అమ్మ చాటంత మొహం చేసుకొని చెప్తోంది. ఆ ఊరిలో ఏ నోట విన్నా ఇదే, శ్రావణికి అమెరికా సంబంధం ఖాయమైందన్న వార్తే. ఎక్కడో సప్త సముద్రాలు దాటి చాలా దూరం వెళ్ళాలంటగా అని సుబ్బయ్య మామ ఆశ్చర్యంగా నాన్నని అడిగితే, నాన్న మీసం మెలేసుకుంటూ ఆయ్ అన్నాడు ఎంతో గర్వంగా. పిల్ల అదృష్టవంతురాలు బాబాయ్ అని శ్రావణి నెత్తిమీద ఓ మొట్టికాయ మొట్టి వెళతాడు సుబ్బయ్య మామ. పట్టులంగా ఓని జాకెట్ వేసుకొని పెద్ద వాలు జడని అటూ ఇటూ తిప్పి కొట్టుకుంటూ అద్దంలో చూసుకుంటూ, నిజంగా నేను అదృష్టవంతురాల్నే అని మురిసిపోయింది శ్రావణి. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. శ్రావణి తల్లిదండ్రులు ఊరి పెద్దలందరి ఆశీర్వాదంతో శ్రావణి శేఖర్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 16 రోజుల పండుగ అయిన వెంటనే శ్రావణి భర్త సెలవు లేదని చెప్పడంతో ఆమెని పంపడానికి అట్టహాసంగా తయారీలు మొదలవుతాయి. కొత్తల్లుడు 2 సూట్ కేసుల లగేజ్తో మాత్రమే అమెరికా వెళ్ళాలని అల్టిమేటం ఇవ్వడంతో శ్రావణి తల్లిదండ్రులు డీలా పడిపోతారు. శ్రావణి బట్టలకే 2 సూట్ కేసులు సరిపోకపోవడంతో ఏం చేయాలో తెలియక అమెరికా అల్లుడికి కోపం తెప్పించడం ఇష్టం లేక వాళ్ళని అలాగే సాగనంపుతారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుండి శ్రావణి తిప్పలు మొదలవుతాయి. మెట్లు ఎక్కకుండా పైకి వెళ్ళేదాన్నే ఎస్కలేటర్ అంటారని మొదటిసారిగా చూసిన శ్రావణికి భయంతో ముచ్చమటలు పట్టేస్తాయి. అది ఎలా ఎక్కాలో తెలియక తికమకతో అందరూ తననే చూస్తున్నారనే భావనతో సిగ్గుతో ముడుచుకుపోతుంది శ్రావణి. అందరూ ఆమెను దాటి వెళ్ళిపోతుంటారు. శేఖర్ కూడా ఎస్కలేటర్లో పై ఫ్లోర్కి వెళ్తాడు. ఆమె తనతో వస్తోందో లేదో కూడా చూసుకోకుండానే మళ్ళీ కిందకు వచ్చి, నేను వెళ్తుంటే కూడా రావాలని తెలీదా, అలా వెర్రిముఖం వేసుకొని చూడకపోతే అని విసుక్కుంటాడు. ఆమెకు కళ్ళ వెంట నుండి బొటబొట నీళ్లు వచ్చేస్తాయి. నీకసలు కామన్ సెన్స్ లేదా, అందరూ మనల్నే చూస్తున్నారు, కళ్ళు తుడుచుకో అని గదమాయిస్తాడు. మా ఊరి నుండి బయలుదేరిన దగ్గర నుండి ఈయన ప్రవర్తనే మారిపోయింది. ఎవరో తెలియని వ్యక్తితో ప్రయాణం చేస్తున్నట్లు చాలా భయంగా ఉంది అనుకుంటుంది శ్రావణి. అమ్మ నాన్న వాళ్ళ ఊరు అన్నీ గుర్తుకు వచ్చి పెద్ద పెట్టున ఏడవాలనిపిస్తోంది ఆమెకు. ఎట్టకేలకి విమానం ఎక్కుతారు శ్రావణి శేఖర్లు. విండో సీట్ పక్కన కూర్చుంటుంది శ్రావణి సంతోషంగా. తాత్కాలికంగా అతని విసుగులు అన్నీ మర్చిపోయి విమానం టేకాఫ్ అవుతుంది మెల్లగా. భయంతో శ్రావణి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఏమనుకున్నాడో ఏమో కానీ ఆమె వైపు ఒక చూపు చూసి ఊరుకుంటాడు. కాసేపటికి సర్దుకొని బయటకు చూస్తుంది. మొదటిసారిగా మేఘాలు అంత దగ్గరగా చూస్తుందేమో చిన్నపిల్లలా సంబరపడిపోతోంది శ్రావణి. ఎంత సంతోషంగా ఉన్నా మనసులో భావాలు పంచుకుందామంటే పక్కన కూర్చున్నది దుర్వాస మహాముని ఆయే. ఎంతో సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటున్నాడు అతను. మా ఊర్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ చట్టాపట్టాలేసుకొని ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు వదలకుండా తిరగడం చూశాను. ఈయనేంటో ఎప్పుడూ సీరియస్గా ఉంటారు అనుకుంటుంది శ్రావణి. 2 ఫ్లైట్స్ మారి మొత్తానికి అమెరికా చేరుకుంటారు. ఇల్లు చాలా బాగుంటుంది నీట్గా. ఇంటి నిండా ఖరీదైన వస్తువులే. సోఫాలు, డైనింగ్ టేబుల్, ఎన్నో గ్లాస్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్తో నిండి ఉంటుంది. అతనికి ఇంత మంచి టేస్ట్ ఉందా అని ఆశ్చర్యపోతుంది. ఏది ముట్టుకుంటే ఏమవుతుందోననే భయంతో తన ఇంట్లో తనే గెస్టులా ఫీల్ అవుతుంది శ్రావణి. ఒక్కరోజు గడవక ముందే కింద ఫ్లోర్ వాళ్ళ నుండి కంప్లైంట్, గట్టిగా నడుస్తున్నారని. గంగిరెద్దులా ఏంటా గెంతుతూ నడవడం, మెల్లగా నడవలేవా అని ఈయన గదమాయింపు. మా ఊరిలోలా పరుగులు పెడుతూ గెంతుతూ నడవడానికి కూడా లేదు ఈ అమెరికాలో అని వాపోతుంది శ్రావణి. కొద్ది రోజులలోనే ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఏది ఎలా వాడాలో నేర్చుకుంటుంది స్వతహాగా తెలివైన శ్రావణి. శేఖర్కి రెండోసారి చెప్పాలంటే విసుగు అని. మా వారిని భర్త అనే కన్నా చండశాసనుడు అంటే బాగుంటుందేమో, అతని మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువైపోతోంది రోజురోజుకి నాకు అనుకుంటోంది శ్రావణి.
సమయం తెలియకుండా 2 నెలలు గడిచిపోతాయి. శేఖర్ ఆఫీస్కి వెళ్ళగానే శ్రావణి అమ్మ వాళ్ళతో తన చిన్ననాటి స్నేహితులతో కబుర్లలో పడుతుంది. వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపించటం వాళ్ళు ఆశ్చర్యంగా వినేవారు ఆమె చెప్పేవన్నీ. మైక్రోవేవ్, డిష్ వాషర్, వాషింగ్ మిషన్ అన్నీ వాడటం వచ్చేశాయని చెప్పటంలో ఎంతో సంతోషం, ప్రపంచాన్నే జయించినంత. శేఖర్ కొలీగ్ వాళ్ళ ఇంట్లో పాట్లాకట. అందరూ తలా ఒక ఐటెం చేసుకొని వెళ్ళి ఒక చోట కూర్చొని తినడాన్నే పాట్లాక్ అంటారని అప్పుడే తెలుస్తుంది శ్రావణికి. నీకు తినడమేనా, ఏదైనా వెరైటీ ఐటెం చేయడం వచ్చా అని వెటకారంగా అడుగుతాడు శేఖర్ అతనికేదో తెలియనట్లు. ఆ రోజు సాయంత్రమే పార్టీ. బిర్యానీ తయారు చేస్తుంది శ్రావణి. రెడ్ బెనారస్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్, 2 పేట్ల ముత్యాల గొలుసు వేసుకొని సింపుల్గా రెడీ అవుతుంది. ఆమెని చూస్తూనే రుసరుసలాడుతూ, మనం వెళ్ళేది పార్టీకి, పెళ్ళికి కాదు. నీకు అసలు డ్రెస్ సెన్స్ లేదు. అయినా పల్లెటూరి బయతుని చేసుకోవడం నాదే తప్పు అని విసుక్కోవడంతో ఆమె కళ్ళ నుండి టపటప కన్నీరు వరదలై పొంగుతుంటే నెత్తి మీద నీళ్లకుండా పెట్టుకున్నట్లు ఎప్పుడూ ఈ ఏడుపొకటి నా ప్రాణానికి అని భల్లున తలుపు వేసి బయటకు వెళ్తాడు శేఖర్. వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం వల్లనేమో ఆమెని తీసుకువెళ్ళక తప్పలేదు. శ్రావణి చేసిన బిర్యానీ చూసి మెచ్చుకోకపోగా, ఎందుకు ఇంత చేసావు, ఇక్కడెవరు ఊరి వాళ్ళలాగా కుంభాలు కుంభాలు తినరు, సింపుల్గా తింటారు అని దో అంతా సాధింపే. కిమ్మనకుండా కూర్చుంటుంది శ్రావణి. ఎక్కువగా మౌనమే ఆమె సమాధానం. ఏమంటే ఏం తప్పుపడతాడోనని భయం. శేఖర్ ఫ్రెండ్ ఇంటికి చేరుకుంటారు. అక్కడి వాతావరణం చూసిన శ్రావణికి గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్టు అవుతుంది. ముక్తసరిగా అందరికీ శ్రావణిని పరిచయం చేస్తాడు శేఖర్. లివింగ్ రూమ్లో జెంట్స్, కిచెన్లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర బార్ చైర్స్లో లేడీసు కూర్చుంటారు. పార్టీ హోస్ట్ చేసిన ఆమె పేరు కృష్ణవేణి. అయితే అందరూ ఆమెని అబ్బాయిని పిలిచినట్లు కృష్ణ అని పిలవడం, కొందరు ప్యాంటు షర్ట్సు, మరికొందరు చిన్న షార్ట్సు, చిన్ని టాప్ వేసుకోవడం, అందున అందరూ వివాహితులవ్వడం ఎప్పుడు పల్లెటూరు నుండి పట్నమైనా వెళ్ళని శ్రావణికి అన్నీ విచిత్రంగాను విడ్డూరంగాను అనిపిస్తాయి. బార్ చైర్లో కూర్చుంటే ఎక్కడ పడిపోతానో అని భయమేసి కిచెన్లో పై అరలో ఉన్న వాటిని రీచ్ అవ్వడం కోసం పెట్టుకున్న 2 స్టెప్పర్ ల్యాడర్ని స్టూల్ అనుకొని ఇరుకుగా ఉన్న అందులో అడ్జస్ట్ అయి కూర్చుంటుంది. అది చిన్న నిచ్చెన అని తెలియని శ్రావణి. అందరూ సైగలు చేసి వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటారు, కానీ ఎవరూ చెప్పరు అది లాడెరని. ఈలోపే అటుగా వచ్చిన శేఖర్ అది చూసి మండిపడతాడు. శేఖర్ని ఊరుకోమని చెప్పి అతని ఫ్రెండు మంచి చైర్ తెచ్చి శ్రావణికి ఆఫర్ చేస్తాడు కూర్చోమని. మీరైనా చెప్పవచ్చు కదా, ఆమెని అలా ఎంబరాస్ చేయకపోతే అంటాడు అక్కడున్న లేడీస్ని ఉద్దేశించి. అందరూ తెలుగు వాళ్ళే అయినా వాళ్ళ సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే సాగుతోంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంటుంది శ్రావణి. శేఖర్, నీ వైఫ్ మరీ ట్రెడిషనల్ అనుకుంటా అని కొంచెం వెటకారంగా అంటుంది కృష్ణ. మీరే తనకి ట్రైనింగ్ ఇవ్వాలి కృష్ణ, తను పూర్తిగా విలేజ్ గర్ల్ అని చెప్తాడు శేఖర్, ఏదో విలేజ్ నుంచి రావడం తప్పన్నట్లు. అందరూ ఫోర్కు నైఫ్ యూజ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. పిల్లల ఆటలు నవ్వులతో ఆ ప్రదేశమంతా హోరెత్తిపోతోంది. శ్రావణి ఒక్కర్తే ఒంటరిగా భయంగా అటూ ఇటూ చూస్తోంది. ఫోర్కు నైఫ్తో ఎలా తినాలో తెలియక. ముందే చెప్పొచ్చు కదా ఈయనైనా, ఇంట్లో 2 రోజుల ముందే ప్రాక్టీస్ చేసుకొని వచ్చేది కదా తను అని ఆలోచిస్తూ బిక్కుబిక్కుమంటూ భగవంతుడి మీద భారమేసి తినడానికి ఉపక్రమిస్తుంది శ్రావణి. శేఖర్ కళ్ళతో ఇచ్చిన వార్నింగుకి భయపడి తను కూడా వాళ్ళలా తిందామని ట్రై చేస్తుంటే పొరపాటున ప్లేట్ కింద పడి భల్లున పగులుతుంది. శేఖర్ కళ్ళకి శక్తి ఉంటే తను అక్కడే భస్మమైపోయి ఉండేదాన్ని ఆ చూపలకి అనుకుంటుంది శ్రావణి. హోస్టు తనకెంతో ఇష్టమైన డిన్నర్ సెట్ ప్లేటు పగిలిపోయినందుకు కొంచెం మొహం మార్చుకున్నా శేఖర్ ఆమెకి కొత్త సెట్ కొనిస్తానని ప్రామిస్ చేయడంతో కూల్ అవుతుంది. హోస్ట్ హస్బెండ్ శ్రావణి పరిస్థితిని అర్థం చేసుకొని ప్లేట్లో అన్ని ఐటమ్సు, స్పూను కూడా వేసి ఆమె చేతికిచ్చి, డోంట్ వరీ అండి, మా పిల్లలు రోజుకో ప్లేట్ పగలగొడతారు అని ఆమెకి నచ్చజెప్తాడు. బ్రతుకు జీవుడా అని గాలి పీల్చుకుంటుంది శ్రావణి.
అందరికీ బిర్యానీ ఎంతో నచ్చడంతో బాగా చేశారని మెచ్చుకుంటూ తింటారు. శ్రావణి పెద్ద హాట్ కేస్ నిండా తెచ్చిన బిర్యానీ అంతా ఖాళీ అవడంతో చాలా హ్యాపీ అవుతుంది. శేఖర్ మొహం కూడా వెలిగిపోతుంది అందరూ శ్రావణిని పొగడటంతో. కృష్ణవేణి గారి కాలి మీద వేడివేడి కాఫీ ఒలికిపోవడంతో పెద్ద పెద్ద బొబ్బలు ఎక్కిపోతాయి. అందరూ టెన్షన్ పడుతూ ఎమర్జెన్సీకి కాల్ చేస్తారు. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తూ కూలబడిపోతుంది. అందరూ భయంతో నిలబడి చూస్తూ ఉండిపోతారు. ఏం చేయాలో పాలుబోక. శ్రావణి కృష్ణ హస్బెండ్ని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అడిగితే అందరూ నోరెళ్ళబెట్టి చూస్తారు, శేఖర్తో సహా. ఈ పల్లెటూరి అమ్మాయికి ఏం వచ్చు అనే సందేహంతో. ఆమె ఎక్స్పర్ట్లా ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసిన వారెవరికి నోట మాట రాదు. వేసవి సెలవుల్లో మా ఊరిలో ఇంకేమీ వ్యాపకాలు లేకపోవడంతో సహజంగా వైద్య వృత్తి అంటే మక్కువ ఉన్న నేను మా ఊరిలో డాక్టర్ దగ్గర చిన్న చిన్న చికిత్సలు నేర్చుకున్నానని చెప్తుంది శ్రావణి. కృష్ణవేణి ఒక వారం రోజుల పాటు నడవటానికి లేదని బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్తారు. పూర్తిగా నడవడానికి 2 వారాలు పైగా పడుతుందని చెప్పడంతో కృష్ణవేణి ఆమె హస్బెండ్ టెన్షన్ పడతారు. వాళ్ళది బిజినెస్ అవడంతో అతను వెళ్ళక తప్పదు. కృష్ణవేణి మదర్ ఇండియా నుండి వచ్చేలోగా ఎవరైనా డే టైంలో హెల్ప్ చేయడానికి తనతో ఉండాలి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళు మాకు కుదరదంటే మాకు కుదరదు అని గుసగుసలాడుతుంటే విని ఆశ్చర్యపోయి తాను హెల్ప్ చేస్తానని చెప్తుంది శ్రావణి. మా ఊరిలో అయితే ఇదొక సమస్య కానే కాదు, అందరూ హెల్ప్ చేస్తారు. నిజం చెప్పాలంటే హెల్ప్ అని కూడా ఎవరూ అనుకోరు, క్యాజువల్గా చేసేస్తారు. వీళ్ళెంతో ప్రాణ స్నేహితుల్లా ఉన్నారు ఇప్పటి వరకు. చిన్న హెల్ప్ చేయడానికి ఎందుకింత ఆలోచిస్తున్నారు అనుకుంటుంది శ్రావణి. వారం రోజుల పాటు రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కృష్ణవేణి ఇంట్లో శ్రావణిని డ్రాప్ చేయడం, సాయంత్రం పికప్ చేయడం చేసేవాడు శేఖర్. వాళ్లతో పాటు తనకి కూడా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళేది శ్రావణి. ఆ వారం రోజులలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కృష్ణవేణికి బోర్ కొట్టకుండా లేసులతో టేబుల్ మ్యాట్స్, రకరకాల క్రాఫ్ట్స్ తయారు చేయడం, కలర్స్తో రంగోలీ వేయడం నేర్పిస్తుంది శ్రావణి. శ్రావణి మంచి మనసుకి, తెలివితేటలకు, పొందికతనానికి, కళా నైపుణ్యానికి ఆమెకి ఫిదా అయిపోతుంది కృష్ణవేణి. ఆమెకి కాలు పూర్తిగా తగ్గి నడవడం ప్రారంభిస్తుంది. శేఖర్ సాయంత్రం పికప్కి వచ్చినప్పుడు కృష్ణ వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతుంది. శ్రావణి పల్లెటూరు అమ్మాయిని, కల్చర్లెస్ అని, మోడ్రన్గా లేదని మేమంతా చాలా ఎగతాళి చేశాము. మా అందరికన్నా గొప్ప మనసు మీ ఆవిడది శేఖర్. తను మా దగ్గర నుండి కాదు, మేమే తన దగ్గర నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది అని. నాకెంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారని చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ సమయానికి ఎవరూ హెల్ప్కి రాలేదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకున్నారు. మేమందరం ఫ్యాషన్ అనే ముసుగులో మానవత్వాన్ని మర్చిపోయాము. ఈ బిజీ లైఫ్లో ఎంతసేపు నేను, నా ఫ్యామిలీ అని గిరిగీసుకొని బతికేస్తున్నాము. పక్కవాడికి ఏమైందో కూడా పట్టించుకోకుండా, నువ్వు మారకుండా కడిగిన ముత్యంలా ఉండి మా అందరికీ మార్గదర్శకం అవు శ్రావణి అంటుంది కృష్ణవేణి. కృష్ణవేణి మాటలు శేఖర్లో కూడా మంచి మార్పు తెస్తాయి. ఆ రోజు రాత్రి, సారీ శ్రావణి, భార్య అంటే నేను చెప్పిన ప్రతి మాటకి జవదాటకూడదు అని, పల్లెటూరి అమ్మాయి అయితే నా మాటే నెగ్గుతుందని నిన్ను చేసుకున్నాను. నీ మీద ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తం చేయకుండా భార్య మీద అజమాయిషీ చేస్తేనే మాట వింటుందనే మూర్ఖత్వంతో నిన్ను బాధ పెట్టాను. బయట వాళ్ళు చెబితే కానీ నీ విలువ తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు శ్రావణి అని మనస్ఫూర్తిగా అడుగుతాడు శేఖర్. ఈ మార్పు శ్రావణి మనసుకి ఎంతో ఊరటనిస్తుంది. మీరు నన్ను క్షమించమని అడగడమేమిటండి అని, మీరు మారారు, నాతో ప్రేమతో ఉంటే నాకంతే చాలు అని పెళ్ళైన ఇన్ని రోజులకి అతనంటే భయపడకుండా సంతోషంతో అతని కౌగిలిలో ఒదిగిపోతుంది శ్రావణి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.